హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే, పండగ రోజు నేను దేవుడికి నైవేద్యంగా ఏం పెట్టాను, ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ముందుగా పచ్చిశనగపప్పుని పూర్ణాల కోసం రెడీ చేసుకోవాలి. వాటర్ వేసి కుక్కర్లో వేసేసి కడిగేసేసి మనం పూర్ణ పిండిని రెడీ చేసుకోవాలి. అలానే చింతపండు పులిహోర కోసం చింతపండు అయితే ఒకసారి క్లీన్ చేసేసి వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా రైస్ని ఉడకపెట్టేసుకున్నాను. ఇందులో రైస్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం నూనె వేసి కలిపేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ని వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే తాలింపు కోసం ఆయిల్ వేసేసేసి అందులో కొంచెం పల్లీలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇవి నూనెలో ఫ్రై అవుతూ ఉండగానే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా చక్కగా ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. అది కూడా కొంచెం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. మనం చింతపండు పేస్ట్ని కొంచెం లూజ్గా చేసుకుంటే టైం ఎక్కువ పట్టుద్ది. అలాగా చక్కగా దగ్గరగా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా 2 నిమిషాల పాటు వేస్తే సరిపోయిద్ది. అవి వేగుతూ ఉండగానే అందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. చింతపండు పేస్ట్ కొంచెం దగ్గర పడేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది చింతపండు పులిహోరలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడు వేసినా కానీ బెల్లం వేస్తాను. ఇంకా మనకైతే పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక మనం రైస్లో అయితే కలిపేసేసుకొని పులుసు అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇంకా మనం దేవుడికి పెట్టుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చూడట్లేదు నేను. ఇక కొంచెం అయితే దేవుడికి ఒక గిన్నెలో తీసేసేసి ఇక నైవేద్యంగా పెట్టడానికి ఇక పక్కన పెట్టేసేస్తే పిల్లలకు టిఫిన్ కింద కూడా పెట్టేద్దామని చెప్పేసి దేవుడికి అయితే గిన్నెలో తీసేసాను. నెక్స్ట్ ఇక పూర్ణాల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇక అలానే ఇక పొంగల్ కూడా పాలు కూడా పొంగిచ్చేసేసి పొంగల్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇక రెడీ అయిపోయిన పొంగల్ను కూడా ఒక గిన్నెలో తీసేసుకుని నైవేద్యం కోసం పక్కన పెట్టుకుంటున్నాను. ఇక నెక్స్ట్ పూర్ణాలు వేసేసినట్లయితే నైవేద్యం కోసం ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా ఆయిల్ పెట్టేసేసుకుని ఒక్కొక్కటిగా పూర్ణాలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ అయితే వేయలేదండి. ఇక దేవుడి ఉగాది పండుగకి పూర్ణాలు వేస్తారని చెప్పేసి ఇంకా ఫస్ట్ నుంచి పూర్ణాలు వేస్తాను. నాకు ఇది ఇంతకుముందు ఒక ఆంటీ చెప్పారు ఉగాది రోజు పూర్ణాలు వేసుకోవాలని. ఇంకప్పటి నుంచి పూర్ణాలు అనేది కంపల్సరీగా వేస్తాను. అన్నిటిని కూడా చక్కగా వేసేసేసి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక కొన్ని పండగలకి కొన్ని ఐటమ్స్ కంపల్సరీగా చేస్తూ ఉంటాం కదా. ఇక ఉగాదికి పూర్ణాలు వేయాలని, అలానే దీపావళికి ఇక బాండీ పెట్టేసేసి గారెలు వేయాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇక అవైతే కామన్గా చేస్తూ ఉంటాం కదా అందరం. నెక్స్ట్ అయితే ఇక పూర్ణాలు అన్నిటినీ ఫ్రై అయిపోయినాయి. ఇక మిగిలిన వాటిని కూడా నేను పూర్ణాలు వేసేసేసి ఫ్రై చేసేసుకుని తీసేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం తురుమున బెల్లాన్ని, పేస్ట్ చేసిన చింతపండు గుజ్జుని, అలానే కట్ చేసి పెట్టుకున్న అరటిపండుని, అలానే వేపపూతని కొంచెంగా వేసి అలానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసేసి అన్నిటినీ బాగా కలిపేసేస్తే ఇక మన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈసారి పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుందన్నారండి. ఎప్పుడు ఇలానే చేసినా కానీ ఈసారి చాలా బాగుందమ్మా అని చెప్పేసి అన్నారు. అలానే నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇక చివరికి ప్రసాదం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెడుతున్నాను. మీరు ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు మొదటగా మీకు ఏ ఫ్లేవర్ తెలిసిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ తీగ అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇక మామిడికాయ పులుపు తెలిసింది. అంతేనండి. ఈసారి మా ఉగాదిని ఇలా సింపుల్గా చేసుకున్నాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.